వేదికను అలంకరించినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి పెద్దలు, అలాగే పుర ప్రముఖులు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. స్వాతంత్ర దినం 15వ తారీఖున మనందరికీ మనకు తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవానికి వారం రోజుల ముందు నుంచే భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని ఒక పండుగలాగా చేసుకుందామని మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు దేశమంతా జరుగుతా ఉన్నాయి. ఆదోనిలో కూడా దేశభక్తులు ఎంతో మంది మనమంతా ఉన్నాం. దేశాన్ని ఆదోని ప్రజలు ప్రేమిస్తా ఉన్నారు. దేశానికి ఏదైనా చేయాలనుకుంటా ఉన్నారు. ఈ దేశం నాది, ఈ గడ్డ నాది అని భావిస్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ వేడుక మొదలైందని చెప్పడానికి 15 ఆగస్టు 15వ ఆగస్టున స్వాతంత్ర దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరగబోతున్నామని చెప్పడానికి సూచనగా ఈ రోజు ఈ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అయ్యా, ఈ పండగ ఏ ఒక్కరిదో కాదు, భారతీయ జనతా పార్టీది కాదు, కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన కార్యకర్తలది కాదు. ఈ పండగ దేశం మొత్తంది. ఈ పండగ అన్ని పార్టీలది, అన్ని వర్గాలది, అన్ని కులాలది, అన్ని మతాలది అన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఇటువంటి ఒకే ఒక్క పండగ ఉంది, అందరూ కలిసి చేసుకోవాల్సిన పండగ. ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న లేక మొన్న బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం కుప్ప కూలిపోయి అక్కడ ప్రధానమంత్రి పారిపోయి పక్క దేశానికి, మన దేశానికి రావాల్సిన పరిస్థితి. 135 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో అటువంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా అని ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యా, ఒక్కసారి ఆలోచన చేయండి. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో గొడవలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో కులాలున్నా, ఎన్నో మతాలున్నా, ఎన్ని వర్గాలున్నా సరే ఇక్కడ అందరూ కూడా దేశం పట్ల మేమంతా ఒక్కరే, దేశం బాగుంటేనే మనం బాగుంటామనే ఆలోచనతో ఈ రోజు దేశమంతా ఒకటయ్యింది. ఆదోని ప్రజలందరూ ఒకటైనారు. ఈ రోజు పెద్ద ఎత్తున మన మూవన్న జెండా తీసుకుని, భారతదేశ జెండా తీసుకుని బైకుల మీద, రోడ్ల మీద నడుచుకొచ్చేవాళ్ళు, బైకుల మీద బైకులు వచ్చేవాళ్ళు. ఈ రోజు భారత్ మాతా కీ జై అనే ఉద్దేశంతో, ఏకైక నినాదంతో ఈ రోజు ఆదోనిలో మనం కథం తొక్కాం. ఇది పండుగ మొదల రోజు మాత్రమే. ఇంకొక 4 రోజుల సమయం కూడా ఉంది. దయచేసి ఈ రోజు నుంచే షాపులకు వెళ్ళండి, లేకపోతే పోస్ట్ ఆఫీసులకు వెళ్ళండి. కేవలం 20 రూపాయలు, 30 రూపాయలు ఇస్తే ఒక బ్రహ్మాండమైనటువంటి భారతదేశ జెండా వస్తుంది. నేను ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాపింగ్ కాంప్లెక్స్ ని అడుగుతా ఉన్నా, ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుణ్ణి అడుగుతా ఉన్నా, ఆడ మగ తేడా లేకుండా అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ప్రతి ఇంటి పైన 20 రూపాయలు ఖర్చు పెట్టి మన భారతదేశ జెండాని మనం ఎగరేయలేమా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తప్పనిసరిగా చెయ్యాలి. ఈ వాణిజ్య సముదాయాలు ఏవైతే ఉన్నాయో, ఈ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 20 రూపాయలు ఖర్చు పెట్టండి, ఒక జెండా తీసుకురండి, షాపు పైన కట్టండి, ఇంటి పైన కట్టండి, గుండెల్లో చొక్కా మీద గుచ్చుకోండి. ఎక్కడ వీలైతే అక్కడ భారతదేశ జెండాను పెట్టి ఈ దేశం కోసం మేమున్నాం, ఈ దేశం కోసమే బతుకుతాం, ఈ దేశం బాగుండడానికి బతుకుతామన్న ఒకే ఒక్క నినాదాన్ని ఇవ్వాల్సిందిగా ఆదోని ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు మొదలైన పండుగ రకరకాలుగా ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క వాడలో, ప్రతి ఒక్క వార్డులో కూడా తప్పనిసరిగా ఇటువంటి యాత్రలు కొనసాగిస్తాం. జెండాను భుజాన వేసుకుని భారతదేశ జెండా నాదని, భారతదేశం నాదని భుజం మీద ఎత్తుకుని యువకులకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీధిన వెళ్లి ప్రచారం చేయండి. గ్రామాల్లో
గ్రామాల్లో ఇటువంటి ర్యాలీలు తీయండి. ఈ భారతదేశ గౌరవాన్ని, మన భారతదేశ గొప్పతనాన్ని ప్రజలకు మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం ఇది. ఎప్పుడైనా ఈ అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని చెప్తా ఉన్నాను. 15 ఆగస్టు తారీఖున సెలవు దినం కాదు, 15 ఆగస్టున అది పెద్ద పర్వదినమని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆ రోజున మిగతా పండుగల కంటే గొప్ప పండుగ చేసుకుని ఆ రోజు పొద్దున్నే లేచి గుడికి వెళ్తారా, బడికి వెళ్తారా, ఇంకెక్కడికి వెళ్తారా అని కాదు, తప్పనిసరిగా నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా మన జెండాకు 10 సార్లు దండం పెట్టమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది ఒక్కటే మన దేశాన్ని, అది ఒక్కటే మన రాష్ట్రాన్ని, మన ఆదోనిని కాపాడగలిగిన జెండా అన్న ఒక విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఆదోని ప్రజలకందరికీ కూడా ఈ వారం రోజుల పండుగను బ్రహ్మాండంగా చేసుకోవాలని ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క చోట జరిగే కార్యక్రమంలో నేను కూడా వ్యక్తిగతంగా పాల్గొంటానని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.